Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 2nd March 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే ఫుల్ వీడియో చూస్తూ అండ్ ఎవరైతే పర్సనల్గా లెవెల్స్ని డ్రా చేసుకొని అడిషనల్ కన్వర్షన్ కింద యూజ్ చేస్తూ ఉన్నారో ఈవెన్ స్కాల్పర్స్ కానివ్వండి అండ్ స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కానివ్వండి అండ్ ఎస్పెషల్గా ఎక్కువగా మొమెంటమ్ ట్రేడర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. సో బ్రేక్అవుట్స్ బ్రేక్డౌన్స్ అనేటివి మనం ముందే ప్రెడిక్ట్ చేసి ఆ లెవెల్స్లో అలర్ట్ పెట్టుకొని వెయిట్ చేయమని చెప్తూ ఉంటాం కదా, సేమ్ అదే వేలో అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, సో బేసిక్గా 3rd March అనేది మనకి ఎక్స్పైరీ ఉండాలి. ఆ రోజు ఫెస్టివల్, హోలీ ఫెస్టివల్ ఉన్నందున 1 డే ప్రీపోన్ అయింది ఎక్స్పైరీ అనేది కూడా. సో ఒకసారి క్విక్గా మనం నెక్స్ట్ బేసిక్గా మనం రెగ్యులర్గా నెక్స్ట్ సెషన్ అనాలిసిస్ కంటే ముందు ఒకసారి ఆ రోజు జరిగిన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే చూస్తాం. సో దానివల్ల ఏంటి అంటే, సో ఎవరికైతే బోరింగ్ ఉందో స్కిప్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇది చాలా అవసరం. బేసిక్ ఆ రోజు మనం ఎలాంటి కన్సిడరేషన్స్ మిస్ అయ్యాము, ఎలాంటి ఎలిమెంట్స్ మిస్ అయ్యాము అనేది మీకు క్విక్గా ఐడియా వస్తుంది. అట్లీస్ట్ స్పీడ్గా పెట్టుకొనైనా వినండి, సో దట్ మీకు యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఇండికేటర్ గురించి కూడా మాట్లాడతా. సో దట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటి అంటే, ఎవరైతే ఇండికేటర్ వాడుతూ ఉన్నారో సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు హై ప్రాబిలిటీ జోన్ కాకుండా మీడియం ప్రాబిలిటీ కంటే కొంచెం బిలో కానీ ఆ ఏరియాలో కానీ వస్తే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది అన్నారు. సో నేను ఈవెన్ సిగ్నల్ వచ్చాక, అట్లీస్ట్ నేను యాక్టివ్ ఉంటే సిగ్నల్ వచ్చాక మార్క్ చేసి ఇండికేటర్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తా, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ సో ఇది ఒక మంచి ఛాన్స్ కూడా. అండ్ ఇప్పటివరకు ఏంటి అంటే లైవ్ మార్కెట్లో నేను అట్లీస్ట్ పర్ఫెక్ట్ లెవెల్స్ ముందే చెప్తా కదా, సో దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోవచ్చు అనేవి ఉంటుండే. బట్ ఇది మల్టిపుల్ మెంబర్స్ నుంచి వస్తూ ఉంది కాబట్టి ఐ విల్ ట్రై టు అనలైజ్ అండ్ గ్రూప్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫిబ్రవరి, అదే మనకి ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో మనకు బేసిక్గా ఏంటి అంటే, ఎవరైనా సరే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తారో సైకాలజీ పార్ట్ కూడా, బికాజ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్యూ మెసేజెస్ అనమాట అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో మనకి ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ బేరీజ్ ఉన్నారు, అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో సో చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉండే అనమాట బేసిక్గా. అండ్ ఎవరైతే యూఎస్ మార్కెట్స్ చూసినారో అట్లీస్ట్ 0.5% పైన క్లోజ్ అయింది అంటే అండ్ సో అట్లీస్ట్ మన సైడ్ వేస్ ఉండొచ్చేమో, ఇంత ఇంటెన్సివ్ బ్రేక్ డౌన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో యాక్చువల్గా నేను చాలాసార్లు మనకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరు వినరు, అర్థం చేసుకోరు, దానిపైన బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయరు. ఎప్పుడైనా సరే మనకి సెల్ ఆన్ రైజ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే గుడ్ న్యూస్లన్నీ బాటంలో వస్తూ ఉంటాయి, నెగిటివ్ న్యూస్లన్నీ పడిపోయినాక తెలుస్తూ ఉంటాయి. బికాజ్ మనకి ఏదైనా న్యూస్ తెలుస్తుంది అంటే లీస్ట్ ప్రయారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళే క్లయింట్స్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రాప్ అయ్యేది క్లయింట్స్ అనమాట. సో ఇది మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ రీటైలర్స్ ఎవరైతే బుల్లిజ్ ఉన్నారో, మిగతా ట్రేడర్స్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళంతా బేరీజ్ ఉన్నారు. సో గ్లోబల్ న్యూస్తో పని లేదు, ఓన్లీ థింగ్ ఈజ్ డేటా రీడింగ్ నేర్చుకోండి, సో దట్ మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ నెంబర్స్ ఎక్కడ ఏ ఓపెన్ ప్లాట్ఫామ్లో చూసినా కూడా మ్యాచ్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ అందులో రీడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో వాళ్ళు ఇట్ సైడ్ డైరెక్షన్లో ఉన్నారు, ఎలాంటి పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు, అగ్రెసివ్ ఉన్నారా లేకుంటే వెరీ సైడ్ వేస్ ఉన్నారా. సేమ్ వే మనం సైడ్ వేస్ ప్రెడిక్ట్ చేసిన రోజు 100-150 పాయింట్స్లోనే ఉంటుంది, బికాజ్ ఆ డేటా రీడింగ్ అనేది తెలుసుకున్నాం. అట్లీస్ట్ మనకి ఫస్ట్ హాఫ్లో అయినా సరే వాళ్ళు ఏదైతే పొజిషన్స్ బిల్డ్ చేసుకుంటారో వాటికి రెస్పెక్ట్ ఇస్తారు. మనలాగా వెంటనే 5 minutesలో 10 minutesలో స్విచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు అనమాట. సో ఈ రోజు చూద్దాం. అండ్ మన కన్సిడరేషన్స్ వచ్చేసి బేసిక్గా ఏదైతే ట్రెండ్ లైన్ ఉండిందో ఈ ట్రెండ్ లైన్ చూడండి క్విక్గా. నేను ఏదైతే డ్రా చేసుకోమని మీకు చెప్పాను, సో ఈ ట్రెండ్ లైన్ అనమాట. అండ్ మనకి టెలిగ్రామ్లో కూడా నేను మీకైతే అప్డేట్ ఇచ్చాను అనుకుంటా. సో ఇలాంటి ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుని ఉండమని నేను వీడియోలో కూడా చెప్పాను. అండ్ ఇక్కడ కూడా మీకు ఒకసారి డ్రా చేసి చూపిస్తూ పర్సనల్గా నేను ఎలాంటి లెవెల్స్ ఫాలో అవుతాను అండ్ ఏంటి అనేది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే పొజిషన్స్ చూడడం కంటే కూడా అనలైజేషన్ నేర్చుకుంటే ఏంటంటే లైవ్లో మనకి ఎవరికి హెల్ప్ అవసరం ఉండదు. అండ్ సైకాలజీ పార్ట్ ఎవరికి వాళ్ళు బ్యాక్ టెస్టింగ్తోనే ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఒక మైండ్ సెట్ పెట్టుకోండి. అండ్ ఒకసారి క్విక్గా ఫస్ట్ క్యాండిల్ని చూద్దాం. అండ్ ఇంకొక పార్ట్ కూడా ఏంటి అంటే, మనం ఎలాంటి ట్రయాంగిల్ ఇక్కడ ఏం ఫామ్ అవుతుందని కూడా చూసుకున్నాం. సో బేసిక్గా ఇలాంటి ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనేది టెస్ట్ చేయమని చెప్పిన. అండ్ ఈ ట్రయాంగిల్లో ప్రైస్ ఇలా మూమెంట్స్ ఉన్నాయి,
అండ్ ఇఫ్ యూ గో టు హార్లీ అండ్ టైం ఫ్రేమ్ మీకు అది క్లియర్గా అర్థమైపోతుంది. ఇది జరిగినప్పుడు అట్లీస్ట్ బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ అయితే ఇది మంచి అగ్రెసివ్ బేరిష్ మూవ్ ఉంటుంది, బ్రేక్అవుట్ అయితే మంచి అగ్రెసివ్ బుల్లిష్ మూవ్ ఉంటుంది. బట్ దీనికి హై స్కోప్ ఏముంది అని కూడా అడిగా. సో దట్ పర్సనల్గా ఒకరిద్దరే మెసేజ్ చేసినారు, బట్ మిగతా ఈవెన్ కమెంట్స్లో కూడా ఎవరు మెన్షన్ చేయలేదు దీని గురించి. అట్లీస్ట్ ఓపెన్గా మీరు అట్లీస్ట్ మీకు మీరైన ట్రూగా బ్యాక్ టెస్ట్ చేసి తెలుసుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. అండ్ ఆ లెవెల్ని బ్రేక్ డౌన్ అవుతుంది అనేది మనం ముందుకే ఎలా చెప్పగలిగినామంటే ఓన్లీ థింగ్ వాజ్ మన డేటా అనమాట, బేసిక్గా డేటా రీడింగ్ అనేది. టీకే అండ్ కొంచెం స్లో పేజ్లోనే చెప్తా, బికాజ్ వీ హ్యావ్ రిసీవ్ ఫ్యూ కమెంట్స్ కూడా కొంచెం హరిలో ఉంటున్నట్టుంది అనేది. సో యా, ఒకసారి క్విక్గా అర్థం చేసుకోండి. ఈఎంఐస్ ఉన్నాయి, మనకి రెసిస్టెన్స్ ఉంది, ఒక డౌ థియరీ పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ ఉంది సెల్ ఆఫ్ చేయడానికి ఈ ఏరియాలో. అండ్ ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఉంది, హారిజెంటల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హారిజెంటల్ ప్రయారిటీ, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈఎంఐస్, అండ్ థర్డ్ వన్ వాజ్ దిస్ వన్. టీకే అండ్ ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్లో కూడా ఈఎంఐస్ రిజెక్షన్ అనేటిది ఉంది. టీకే సో దిస్ వాజ్ అవర్ ప్లాన్. అండ్ నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఒక మంచి బేరిష్ మూవ్, అండ్ దాంట్లో వాల్యూమ్ ఉండిందా లేదా అనేది కూడా ఒకసారి క్విక్గా చెక్ చేసుకోండి. హ్యూజ్ వాల్యూమ్ అయితే ఉంది. దాని తర్వాత బేసిక్గా అర్థం చేసుకోండి, ఇక్కడ ఒక డౌ థియరీ అనేది కంప్లీట్గా మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్కి అలైన్ అయిపోయింది. దీని తర్వాత ఏంటి, ఏ రిట్రేస్మెంట్ అయినా కూడా సో ఆప్షన్ బయింగ్ వర్క్ అవుతుందా? ఆప్షన్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంత బిగ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఏంటి అంటే కొంచెం 50% 30% రిట్రేస్మెంట్ అయితే ఆప్షన్ బయింగ్కి కొంచెం ఛాన్సెస్ ఆర్ హై, ఎందుకంటే బ్రేక్ డౌన్ అయింది కాబట్టి. ఆర్ ఈవెన్ ఆప్షన్ సెల్ చేసినా కూడా ఏంటి అంటే సైడ్ వేస్ ఉండొచ్చు, ఆర్ ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు చేసినా కూడా దట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. అండ్ డేటా ఇంటెన్సిటీ హై ఉండింది. అట్లీస్ట్ మనం ఫుల్ క్వాంటిటీ డిప్లాయ్ చేయకుండా అట్లీస్ట్ ఒక 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి పైకి వచ్చినప్పుడు, అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే సో ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు 100% క్వాంటిటీని డిప్లాయ్ చేస్తే ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా అని ఫ్యూ మెంబర్స్ నుంచి మెసేజ్ అయితే వచ్చింటాయి. సో సేమ్ వే అందుకే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్లా డౌట్స్ అని నేను ఎవ్రీ వీడియోలోనే క్లియర్ చేస్తూ ఉన్నా. టాపిక్ ఎవ్రీడే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా మేము ఫాలో అయ్యేది. అండ్ ఇది కంప్లీట్గా సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ నుంచి చేస్తూ ఉన్నాం కాబట్టి సపరేట్ వీడియోస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. యా, ఓన్లీ థింగ్ ఈజ్ ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మీకు ఇంకొక హాఫ్ అన్ అవర్ బ్యాక్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. టీకే సో ఇక్కడ అట్లీస్ట్ మీరు ఇంకా నెక్స్ట్ ఏంటి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒక న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ మనకి కంప్లీట్ అగ్రెసివ్ బ్రేక్ డౌన్ అయితే వస్తూ ఉంది. అండ్ సేమ్ వే మీకు క్లియర్గా కూడా మెసేజ్ అయితే చేసిన ఓఐ ఎలా బిల్డ్ అవుతుంది ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 1-2 క్యాండిల్స్లో సైడ్ వేస్ ఉండింది. దాని తర్వాత ఏదైతే రిట్రేస్మెంట్స్ కానీ నెక్స్ట్ ప్రైస్ అగ్రెసివ్ కిందికి వెళ్తూ ఉంటాయి. ఈవెన్ ఇండికేటర్ చూసుకున్నా కూడా ఈ ఫస్ట్ క్యాండిల్ లోని స్టాప్ లాస్ పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. సేమ్ మన టార్గెట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాకి వచ్చాక ఎవరైనా ప్రాఫిట్లో ఉంటే 25,330 to 25,300లో అట్లీస్ట్ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోండి. బికాజ్ వాళ్ళ ఇంటెన్సిటీ ఆ రేంజ్ వరకు ఉంది అనే వేలో అయితే చెప్పినుండే. యా, సో ఇది యూజ్ చేసుకుని చాలామందికి అయితే బెనిఫిట్ అయింది. బికాజ్ దాని తర్వాత కంప్లీట్ సైడ్ వైజ్ మార్కెట్ ఉండింది. ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో సో ఇట్లాంటిది చూడాలి. అండ్ ఆప్షన్ బయింగ్ ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే చూడండి కంప్లీట్గా సో ఈ వేలో అనమాట. అదే ఆప్షన్ సెల్లింగ్ చూడండి ఇక్కడ చేసి ఉంటే వర్కౌట్ అవుతుంది. ఆప్షన్ బయింగ్ ఇట్లా బ్రేక్ డౌన్స్లో బ్రేక్అవుట్స్లో చేయాల్సి ఉంటుంది. టీకే యా, అండ్ నెక్స్ట్ మీకు క్లియర్గా మీకు అట్లీస్ట్ నెక్స్ట్ 3-4 క్యాండిల్స్ని మెన్షన్ చేసి చూపిస్తా. ఓన్లీ థింగ్ ఈజ్ వీకెండ్ అనేది అట్లీస్ట్ దీనిపైన కొంచెం ఫోకస్ చేయొచ్చు. అండ్ టైం కూడా చూడండి క్లియర్గా 11:15 లేదా 12 ఆ టైం వరకు చూద్దాం. మనం ఏదైతే పెట్టుకున్నామో టార్గెట్ అది పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ అదే టైంలో మనకు ఓఐ చూసినా కూడా చూడండి అట్లీస్ట్ 11:45-12 ఆ టైంలో చూస్తే ఓఐ చూడండి క్లియర్గా 9.16 crore కాల్ సైడ్ బిల్డ్ అయ్యి ఉంటే ఓన్లీ 3 crores పుట్ సైడ్ బిల్డ్ అయింది. అండ్ మీరు డీప్ ఇన్ ద మనీలో వెళ్ళి చూస్తే ఇది ఏంటి అంటే అట్లీస్ట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు, ఆర్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు స్టాప్ లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారు, లాసెస్ కూడా బుక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి నేను ఎప్పుడు మాట్లాడతా కదా, మనం ట్రేడ్ ఎప్పుడు కాన్ఫిడెంట్గా వెయిట్ చేయొచ్చు. మనకి ఈవెన్ డికే వస్తున్నా లాసెస్ వస్తున్నా అంటే లుక్ అట్ దీస్ సినారియోస్. ఈ స్టాట్స్ని చూడండి 1:3 రేంజ్లో ఉందా లేదా చూడండి. అంటే 9 కోట్లు 9 crores కాల్ సైడ్ ఓఐ చేంజ్ అయి ఉంటే పాతది ఏంటి ఇంకా ఆల్రెడీ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ నేను ఓఐ చేంజ్ గురించి మాట్లాడుతూ ఉన్నా. అండ్ 3 crores పుట్ సైడ్ బిల్డ్ అయ్యింది.
సో అదేంటి, ఎవరైతే యావరేజ్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు, ఇంకొంచెం పైకి వస్తే ప్రైస్ తీసేస్తూ ఉంటారు. ఇలాంటి సినారియోస్లో యాక్చువల్గా ఏంటి అంటే ఈ ఓఐ గురించి కూడా మల్టిపుల్ టైమ్స్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. మీరు ఫుల్ వీడియో చూడట్లేదు. ఫుల్ వీడియో వస్తే ఎవ్రీడే నేను ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సేమ్ డౌట్స్ని అడిగి రిపీటెడ్గా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ వీడియో లెంత్ పెరిగిపోతూ ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, బోరింగ్గా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రెగ్యులర్గా వీడియో ఫాలో అవుతే ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. సో సేమ్ వే ఇక్కడ 3 times 1:3 రేంజ్లో ఉండింది ఓఐ చేంజ్ అనేది. అంటే ఇక్కడ ఏంటి, మళ్ళీ మనకి ఆపర్చునిటీ ఉందా లేదా, నేను ఓఐ సపోర్ట్ చేస్తే మనం ట్రయల్ చేయొచ్చు, ఇలాంటివి చెప్తా ఉంటాయి కదా. సేమ్ సినారియోస్ చూద్దాం. సో ఐ వాజ్ అంటే లిటరల్గా వెయిట్ చేస్తూ ఉండే మార్కెట్ ఇంకా పడుతుంది అని చెప్పి. బట్ జనరల్గా 245, 230, 245 తర్వాత ట్రేడ్స్ ఎక్కువగా నేను పర్సనల్గా ఇనిషియేట్ చేయము. అండ్ క్లియర్గా చూడండి, ప్రైస్ ఆ సైడ్ వే స్ట్రక్చర్లోనే ఉండింది. హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే ఉండవు ఆ ఏరియాలో, బికాజ్ ఇది 5 minutesది కాదు, 15 minutes క్యాండిల్స్ నేను చూపించాయి అంతా కూడా. అండ్ సో ఇక్కడ టైం చూసినట్లయితే అట్లీస్ట్ 1:15 అలా అవుతుంది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఈ 50 MA కానీ ఈవెన్ 5 minutesలో వెళ్ళి చూసినా కూడా ఈ రేంజ్ వరకే తెలియొస్తుంది అని చెప్పేసి. బట్ ఎప్పుడైనా సరే 230, 245, 3 o'clock వచ్చే మూవ్స్ ఏంటంటే కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. సేమ్ వే అట్లీస్ట్ స్క్వేర్ ఆఫ్ చేశాక ఇలాంటి మూవ్స్ అనేవి వచ్చినాయి. అండ్ 3 o'clock వచ్చే మూవ్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇండికేటర్ వచ్చినా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇండికేటర్ని తీసుకున్నా కూడా అట్లీస్ట్ 1:2 ఆ రేంజ్లో అయితే వచ్చింది. ప్లాటెడ్ టార్గెట్స్ అనేవి అచీవ్ అయినాయి. అండ్ దీని తర్వాత చూద్దాం ఒకసారి 5 MA స్ట్రక్చర్లో మీకు ఎలాంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లీస్ట్ ఇక్కడ చూడండి క్లియర్గా 50 MA ఫేక్ బ్రేక్అవుట్ చేసి దాని తర్వాత డిసైసివ్ మూవ్. టీకే. అండ్ ఇది మనం ప్రెడిక్ట్ చేయగలుగుతామా అంటే కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇంత 5 minutesలో 130 పాయింట్స్ ఉండే క్యాండిల్ ప్రింట్ అవుతుందా అంటే దీన్ని మనం ఎప్పుడు కూడా గెస్ చేయలేము. ఓన్లీ థింగ్ వాజ్ మనం గెస్ చేయగలిగింది ఇది ఒకటే, ఆప్షన్ బయింగ్ వర్కౌట్ అవుతుందా, మన ప్రాఫిట్స్ని ట్రైల్ చేయగలుగుతామా లేదా అనే సినారియోస్ అన్నీ. ఇట్లాంటి స్టాట్స్ నేను బ్యాక్ టెస్ట్ చేయమని చెప్పేది కూడా ఇది. ఇట్లాంటి స్టాట్స్ ఉన్నప్పుడు అది వర్కౌట్ అవుతూ ఉంటుంది. టీకే. అండ్ ఎవరైతే ట్రైల్ చేశారో, ఎవరైతే ఎందుకు కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే ఇట్లాంటివన్నీ ఒక 50 examples మనం ట్రేస్ చేసినాం అనుకోండి, రెగ్యులర్గా లైవ్ మార్కెట్వి కానీ అట్లీస్ట్ ఫార్వర్డ్ టెస్టింగ్ కంటే బ్యాక్ టెస్టింగ్లో చేసినాం అనుకోండి, ఇట్లాంటి వాటిపైన ఫోకస్ వస్తుంది. అండ్ ఇది ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ డే వస్తుందా, ఆ రోజు వస్తుందా అనేది ఈ 5 minutes క్యాండిల్ ఎంత జరుగుతుందా అనేది మనం గెస్ చేయలేము. ఓన్లీ థింగ్ స్టాట్స్తో మాత్రమే. అండ్ ఇది వచ్చే టైంకి 5 minutesలో మనం ఎలా గెస్ చేయొచ్చు ఏంటి అంటే అట్లీస్ట్ ఆప్షన్ బయింగ్ చేయాలి. జనరల్గా నేను 3 o'clock ట్రేడింగ్ చేయమని చెప్పాను, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రాప్స్ ఉంటాయి, రీటైలర్ ట్రాప్స్. అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి, ఒక 5 minutes క్యాండిల్లో మనం క్లియర్గా బ్రేక్ డౌన్స్ పైన చేస్తూ ఉంటాం. మీ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ రీటెస్ట్ తర్వాత చూడండి మళ్ళీ 50 MA క్లియర్ రిజెక్షన్ ఉంది. ఏదైతే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిందో అది కంప్లీట్గా రీటెస్ట్ అయింది. దాని తర్వాత వచ్చింది డిసైసివ్. టీకే. సో మీకు ఇప్పుడు అట్లీస్ట్ ఈ రోజన్నా కంప్లీట్గా క్లారిటీ వచ్చిందనుకుంటా ఓఐ గురించి ఎలా చూడాలి ఏంటి అనేది. సో సేమ్ వే రిపీటెడ్ క్వశ్చన్స్ నాకు పంపిన లైవ్ మార్కెట్లో ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు రిప్లై ఇవ్వడానికి కూడా. సో కొంచెం వీటిపైన ఫోకస్ చేయండి, సో దట్ మీకు చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఏదైతే థింగ్స్ని మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తా, ఏదైతే థింగ్స్ని ఇక్కడ ఎలా అయితే 15 minutesలో బ్రేక్ డౌన్ని గెస్ చేసినామో 5 minutesలో కూడా అలానే స్కాల్పర్స్ అనేవాళ్ళు బేసిక్గా ఇట్లాంటి సినారియోస్ని బేస్ చేసుకొని చేస్తూ ఉంటారు. టీకే. అండ్ మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసినామో, సో చాలామంది ఏం చేస్తారంటే, సో యూఎస్ మార్కెట్స్ గ్రీన్లో ఉండి థర్స్డే నైట్, సో మనం కూడా కాల్ బై చేయొచ్చు. అండ్ కాల్ బై చేయడానికి ఇక్కడ రీటైలర్స్ ట్రాప్ అవుతారేమో, సో ఇంక మనం కాల్ బై చేస్తే పైకి వెళ్ళిపోతుంది. బట్ ఓన్లీ థింగ్ వాజ్ డేటా రీడింగ్ రావాలి. న్యూస్ని ఫాలో అయ్యే కంటే కూడా మనకి డేటా ఎలా అర్థమవుతుంది, మన పొజిషన్స్ని వాళ్ళ ఓఐని ఎలా కంబైన్ చేసి చూస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. ఠీకే. సో ఇక్కడ వరకు కంప్లీట్గా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ రేపటి అనాలిసిస్ చూద్దాం. అండ్ రేపటి అనాలిసిస్ చూసే కంటే ముందు, అంటే ఫ్రెష్ మంత్ ఫ్రెష్ స్టార్ట్ అనాలిసిస్ చూసే కంటే ముందు ఒకసారి ఇండికేటర్ గురించి కూడా చూపిస్తా. అండ్ ఇండికేటర్లో బేసిక్గా ఈ మంత్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎలా ఉండినాయి అంటే టోటల్ సెషన్స్ 22 ట్రేడింగ్ సెషన్స్ ఫిబ్రవరిలో ఉంటే 12 ట్రేడింగ్ సెషన్స్లే మనకి వర్క్ అయినాయి. అందులో 10 ట్రేడింగ్ సెషన్స్ అనేవి అసలు లేవన్నమాట. బికాజ్ రిస్క్ రివార్డ్ అంటే మనం బేరీజ్ ఉంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి 200 points బేరీష్లో ఓపెన్ అవ్వడం, దాని తర్వాత కంప్లీట్ సైడ్ వేస్లో వెళ్ళిపోవడం. మనం బుల్లిష్ ఉంటే డైరెక్ట్ 150-200 points వెళ్ళిపోయి అక్కడ సైడ్ వేస్ వెళ్ళిపోవడం. సో ఇలాంటి సినారియోస్లో ఏంటంటే ఏడిఆర్ మ్యాచ్ అవ్వదు కాబట్టి, సో ఈవెన్ సిగ్నల్ వచ్చిన ఓఐతో పాటు అన్ని కంబైన్ చేసి సిగ్నల్ ఇస్తుంది కాబట్టి నిఫ్టీ ఇండికేటర్ సిగ్నల్. సో అలాంటప్పుడు మనకి రిస్క్ రివార్డ్ అనేది ప్రాపర్గా ఫామ్ అవునప్పుడు ఏంటంటే మనం ట్రేడింగ్ అనేది వదిలిస్తాం. అండ్ సేమ్ వే ఆపోజిట్ డైరెక్షన్లు కూడా నేను ఈ మధ్యకాలంలో అట్లీస్ట్ ఒక 4
5 months నుంచి చూడనట్టుగా, అంటే షార్ట్ కవరింగ్ అవ్వచ్చు వాట్ ఎవర్, మనం గెస్ చేసిన దానికి కంప్లీట్గా ఆపోజిట్ ఒక 2 to 3 సెషన్స్ అయితే వెళ్ళినాయి. బట్ ఓన్లీ థింగ్ వాజ్ మనము డిసిప్లైన్తో ట్రేడ్ చేస్తే, మనం ట్రేడ్ చేసిన నేను ట్రాక్ చేసిన సెషన్స్ 12 ట్రేడ్స్ని 12 డేస్లో తీసుకుంటే బేసిక్గా 1:2, 1:3, హై ప్రాబిలిటీలో వస్తే 1:3, అదర్వైజ్ ఈవెన్ మొన్న కూడా 1:2 ఆ రేంజ్లోనే వచ్చింది. అవి ఓన్లీ సింగిల్ లాట్తో మనం ట్రేడ్ చేయగలిగితే మన జనరల్గా టార్గెట్ 750 పాయింట్స్, బట్ ఇక్కడ చూడండి 866 పాయింట్స్ ఓన్లీ ఇన్ 12 ట్రేడ్స్. సో నెక్స్ట్ మంత్ నుంచి అంటే మనకి డైరెక్షన్తో మనం ట్రేడ్ చేయగలిగితే చూడండి క్లియర్గా, సో 1000 వాట్ ది కాల్ ఒక 100% రిస్క్ ఇదైతే వచ్చింది, అండ్ 100% హిట్ రేషియో ఉండింది, అండ్ మనం క్యాప్చర్ చేసిన పాయింట్స్ 866. ఓన్లీ థింగ్ ఇస్ ఈ మంత్లో 12 ట్రేడ్స్ ఉంటే 12 టార్గెట్ అయితే హిట్ అయినాయి. ఈవెన్ లాస్ట్ మంత్లో కూడా మనం 16 ట్రేడింగ్ సెషన్స్లో అయితే ట్రేడ్స్ అయితే తీసుకుంటే ఇక్కడ కూడా మోరల్లెస్ సిమిలర్ పాయింట్స్ ఉండే, అండ్ ఇక్కడ 14 టార్గెట్ హిట్ అయితే 2 స్టాప్ లాసెస్ కూడా హిట్ అయినాయి. సేమ్ వే అనమాట. ఎప్పుడైతే మనం డిసిప్లైన్గా వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి అచీవ్మెంట్స్ అనేది పక్కా వస్తాయి. అండ్ ఇనిషియల్ డేస్లో అసలు ట్రేడింగ్ చేయలేవు, బట్ లాస్ట్ 4 డేస్లో చూసుకుంటే చూడండి హై ప్రాబిలిటీ ట్రేడ్స్ అని. ఈవెన్ ఇవి రాకున్నా కూడా పర్లేదు, బికాస్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే మనకి ఎవ్రీ మంత్ సేమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి ఉండవు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి నుంచి నేను ఇండికేటర్ గ్రూప్లో అట్లీస్ట్ మీకు వీడియో చూసే టైం లేకపోతే నేనే మెన్షన్ చేస్తాను బేరీజ్ ఉన్న, అంటే మనం అట్లీస్ట్ బేరీజ్ ఉంటే ఏ లెవెల్ వరకు ఉన్నాం, హై ప్రాబిలిటీ ఉందా, మీడియం ప్రాబిలిటీలో ఉన్నామా అని. ఈవెన్ ఇండికేటర్ సిగ్నల్ ఫామ్ అయ్యాక అట్లీస్ట్ రిస్క్ రివార్డ్ టూల్ని ప్లేస్ చేసి అయితే పెట్టడానికి ట్రై చేస్తా, సో దట్ మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నా. ఈవెన్ సిగ్నల్ ఫామ్ అవుతుంటే కూడా అట్లీస్ట్ అలర్ట్ చేయడానికి ట్రై చేస్తా, ఇన్ కేస్ నేను సిస్టమ్ పైన ఉండి చూస్తూ ఉంటాయి. టీకే, అండ్ మీకు హెల్ప్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ వెరీ నామినల్ ఛార్జెస్ ఉంటాయి. మీరు ఫ్రీగా వాడుకోవాలంటే మాత్రం ఎలిజిబుల్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఎవరైతే 2-3 months నుంచి వాడకుండా ఉంటారో వాళ్ళకి యాక్సెస్ అనేది ఉండదు, ఆటోమేటిక్గా సిస్టమ్ డిటెక్ట్ చేస్తుంది అనమాట. టీకే, యా. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా మీరు యాక్సెస్ కోల్పోయినా కూడా అట్లీస్ట్ యూ కెన్ పింగర్స్ డిఎం చేయండి, సో దట్ మళ్ళీ మీకైతే యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. టీకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నిఫ్టీ ఇండికేటర్. అండ్ నెక్స్ట్ చూద్దాం ఒకసారి రేపటి పొజిషన్స్కి ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఎప్పుడైనా సరే గ్లోబల్ మార్కెట్స్ ఫాలో అండి, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వాటిలో వచ్చే క్యూస్ తీసుకోండి తప్పిస్తే దాన్ని ఎక్కువగా మేజర్గా చూడకండి. దానికంటే ఎక్కువగా పర్సనల్గా మీరు నీ డేటాని రీడ్ చేయడానికి రీసెర్చ్ చేయండి, సో దట్ మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ యా, సో ఒకసారి క్విక్గా నెక్స్ట్ సెషన్ కోసం క్లయింట్స్ ఏం చేస్తున్నారు, క్లయింట్స్ అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. సో వీళ్ళు అంటే మీలాగా నాలాగా ట్రేడ్ చేసేవాళ్ళు. టీకే, అండ్ యా, సో క్లయింట్స్ ఏం చేస్తున్నారంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళు అగ్రెసివ్ బుల్లిష్ ఉన్నారు. అండ్ మీరు ఈ డేటా ఎక్కడ చూసినా కూడా ఓపెన్ ప్లాట్ఫామ్లో మ్యాచ్ అవుతుంది, బట్ డేటా రీడింగ్ అనేది ఇంపార్టెంట్. టీకే, అండ్ యా, సో వీళ్ళు నిజంగా ఏం చేస్తున్నారంటే ఒక అగ్రెసివ్ బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. టీకే, అండ్ ఎఫ్ఐఎస్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అంటే బికాజ్ ఐ డోంట్ నో వాళ్ళు యావరేజ్ చేసి ఉంటారా, లేకుంటే టైం సరిపోలేదా, ఆల్ రోల్ ఓవర్ పొజిషన్స్ వల్ల కూడా ఇలా కనిపిస్తున్నాయో కూడా తెలియదు, బట్ వీళ్ళైతే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ యాక్చువల్గా వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా వాళ్ళ స్ట్రాటజీ చూసినా కూడా వీళ్ళైతే స్ట్రాంగ్గా బేరీజ్ అయితే ఉన్నారు, అగ్రెసివ్ బేరీజ్ అయితే ఉన్నారు. అండ్ ప్రొపరైటరీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ వీళ్ళని అంటే చాలా రేర్ సినారియోస్లో కనిపిస్తూ ఉంటుంది మనకి వీళ్ళని ఫాలో అవ్వకపోవడం. సో వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు వీళ్ళనే, కాబట్టి వీళ్ళు కూడా ఒక అగ్రెసివ్ బేరీజ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ డిఐఎస్ జనరల్గా మనం డిఐఎస్ని కన్సిడర్ చేయము. టీకే, అండ్ సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే, సో ఎవరైతే వీళ్ళు బుల్లిష్ ఉన్నారు, యా దట్ ఈస్ ఫైన్, కానీ ఎక్కడ నుంచి బుల్లిష్ కన్సిడర్ చేయొచ్చు, వీళ్ళు బేరీజ్ ఉన్నారు ఏ లెవెల్స్ నుంచి కన్సిడర్ చేయొచ్చు, వీళ్ళలో కనపడే స్ట్రాంగ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు నిజం, ఎలా ఉంటుంది, షార్ట్ కవరింగ్ ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ ఎప్పుడైనా సరే ఈ డేటా అనేది ఫస్ట్ హాఫ్కి వర్క్ అవుతుంది, దాని తర్వాత ఈ డేటాకి అగెయిన్స్ట్గా పొజిషన్స్ బిల్డ్ అయితే ప్రాఫిట్ బుకింగ్ సినారియోస్ అంటే షార్ట్ కవరింగ్స్ లాంటివి వస్తాయి. ఇది మేము లైవ్ ట్రేడ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, అండ్ మీకు ఇన్ఫార్మ్ చేసే వే కూడా అదే అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, యా, సో ఇదొక సినారియో. అండ్ ఇంకేదో చెప్పాలనుకున్నా మర్చిపోయినా, క్విక్గా నేను
నెక్స్ట్ అనాలిసిస్ అయితే ఓపెన్ చేస్తా. సో షార్ట్ కవరింగ్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తా. సింపుల్, మనం అట్లీస్ట్ ఒక చిన్న డౌ థియరీని పట్టుకొని మనం ట్రేడ్ చేస్తూ ఉన్నాం. సో ఏదైతే ఉందో ఈరోజు ఇక్కడ జరిగిన సినారియో కూడా చూడండి. సో మనం ఆ రోజు ముందు అనాలిసిస్ చేసినప్పుడే డిస్కస్ చేసుకుంటా ఉండే, అండ్ ఈ సినారియోలో ఏదైతే ఉందో వీళ్ళ పొజిషన్స్ అన్నీ అగ్రెసివ్ బేరిష్ పొజిషన్స్ ఉండే ఆ 1-2 days. దాని తర్వాత మనకి ఇంకా అగ్రెసివ్ కనిపించినాయి, బట్ ఓన్లీ థింగ్ వాజ్ ఈ ఏరియా నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ తీసుకొని ఏదైతే మనం ఇందాక ఛానల్ డ్రా చేసి చూపించానో, సో ఆ ఛానల్లో ట్రయాంగిల్లో చూస్తే సో ఇక్కడ ఇన్ కేస్ ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ వీటిని చూసి బేసిక్గా బుల్లిష్ బేరిష్ అనేది డిసైడ్ కాదు, అది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుందా సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుందా అనేది చూసి డెసిషన్ తీసుకోవాలని కూడా డిస్కస్ చేస్తుండే. సో ఆ రోజు అనాలిసిస్లో ముందే చెప్పాం, ఇన్ కేస్ ఇంత బేరిష్ మూవ్ ఉంటుంది, ఎంతో కొంత రిట్రేస్మెంట్ అయితే జరగాలని చెప్పి, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రిట్రేస్మెంట్ ఎక్కువే జరిగింది, టిల్ ఈఎంఏస్ వరకు అయితే వెళ్ళింది. టీకే, యా. సో ఇలాంటి క్యాండిల్స్ చూసి మోసపోకండి. ఓన్లీ థింగ్ ఈజ్ మనకు తెలిసిపోతుంది, అట్లీస్ట్ ఫస్ట్ 15 minutes to 30 minutes ట్రేడింగ్ వదిలేసినా కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో అట్లీస్ట్ 40 మనకి డిసిషన్ లేనప్పుడు, ఆర్ కొంత అన్సర్టినిటీ ఉన్నప్పుడు, ఆర్ మనకి 100% మన వాట్ డు వి కాల్ మన ఫోకస్ మన అనలైజేషన్ 100% ఎక్కడో చిన్న డౌట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేయడం వల్ల తప్పేం లేదు. సేమ్ వే ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ కూడా సింపుల్ డౌ థియరీని చూడండి. ఇఫ్ యూ గో టు 5 minutes మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయింది, దాని తర్వాత కొంత ప్రైస్ అయితే పైకి వెళ్ళింది. సో ఈ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్కి వాల్యూ ఉండదని కూడా చెప్పినాం, బికాస్ ఇదేదైతే ఉందో టాప్లో జరుగుతుంది. బేసిక్గా ఎప్పుడైతే బాటంలో ఉంటుందో, అంటే ప్రైస్ ఒక 20-30% కరెక్ట్ అయ్యి, ఆర్ ఈవెన్ 10% కరెక్ట్ అయ్యి అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి ఈ సినారియోస్ ఎక్కువగా వర్క్ అవుతాయి. అండ్ ఇది 15 minutesలో కనిపిస్తే 15 minutes వరకే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్టర్డే నేను మీకు ఇది చెప్పడం కూడా మర్చిపోయాను, ఒక్కసారి మళ్ళీ నేను క్విక్గా అప్డేట్ చేస్తాను. మీరు క్లియర్గా 5 minutesలో ఎవరైతే ఆర్ఎస్ఐ బేస్ చేసుకొని స్కాల్పర్స్ చేస్తూ ఉంటారో, పొజిషనల్ ట్రేడర్స్ కానీ మీరు ఇలాంటివి చేయకూడదు. అండ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి, సేమ్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్. అండ్ ఇప్పుడు అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, బట్ ఓన్లీ థింగ్ వాజ్ పర్సనల్గా నేనైతే సజెస్ట్ చేయను. అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి ఏం జరుగుతుంది అనేది. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా చూడండి, సేమ్ వే ఆర్ఎస్ఐ ఏం చేస్తుంది, ఏదైతే 5 minutesలో ట్రేడింగ్ ఉంటుందో 5 minutes టార్గెట్ అయిపోయాక, అనాలిసిస్ 5 minutesలో ఉంటే 5 minutes టార్గెట్సే ఇస్తుంది. అండ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత ప్రైస్ అనేది ఈ రేంజ్ వరకు అయితే వెళ్ళింది. అండ్ ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ చూడండి, ఎంతవరకు రిట్రేస్మెంట్ వచ్చిందో చూడండి. అండ్ మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఎందుకు ఏంటి అనేది. ఆ రోజు రిట్రేస్మెంట్ ఒకసారి చూపిస్తాం. సో ఇది చూడండి క్లియర్గా 38% రిట్రేస్మెంట్. టీకే, సో సేమ్ వే ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ మంచి డౌన్ సైడ్ అంటే లోవర్ లోస్ చేస్తూ ఉంది, బట్ ఇక్కడ ఆర్ఎస్ఐ చూస్తే మంచి లోవర్ హైస్ అనేటివి చేస్తూ ఉంది. క్వైట్ ఆపోజిట్గా దీనికైతే స్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, అంటే పేరు స్ట్రక్చర్ అయిపోయింది అన్నట్టుగా. అది 5 minutesలో జాబ్ 5 minutesలో వర్క్ అయిపోయింది, దాని తర్వాత ట్రేడింగ్ కూడా అయిపోయింది. టీకే, సో సేమ్ వే 5 minutesలో కనిపించింది, 5 minutesలోనే చూడండి. యా, నెక్స్ట్ థింగ్ ఈజ్ మండేకి అగ్రెసివ్ బేరిష్ అంటే స్ట్రాంగ్ బేరిష్ అయితే ఉన్నారు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ నుంచి. సో ఇన్ కేస్ ప్రైస్ అనేది అట్లీస్ట్ ఎంతో కొంత రిట్రేస్మెంట్ అయితే అవ్వకుండా అయితే వెళ్తే ఏంటి అంటే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ అనేవి హై ఉంటాయి. సో పర్సనల్గా ఈ లెవెల్ని నేను పర్సనల్గా ఒక ప్రాబబిలిటీ లెవెల్, హై ప్రాబబిలిటీ లెవెల్గా అయితే కన్సిడర్ చేస్తున్నా. ప్రైస్ స్టిల్ మళ్ళీ చెప్తా ఉన్నా, యూఎస్ మార్కెట్ డౌన్లో ఉంది, మనం పుట్ బై చేస్తే అయిపోద్దని కాదు, అట్లీస్ట్ కొంత టైం వేస్ట్ చేయండి. అంత ఫోమ్ ఎందుకు ఆపర్చునిటీ మిస్ అవుతాం అనేది. సో మనకి 12 ట్రేడింగ్ సెషన్స్లో 12 ట్రేడింగ్ సెషన్సే వర్క్ అయినాయి. 22 ట్రేడింగ్ సెషన్లో స్టిల్ వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ ఆర్ పాయింట్స్ అనమాట. సేమ్ వే ఈ రోజు దొరకకపోతే ఆపర్చునిటీ ఇంకొక రోజు దొరుకుతుంది, బట్ రాంగ్ ట్రేడ్ చేయడం వల్ల ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. టీకే, సేమ్ వే ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ అండి, బట్ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంటూ ఒక చిన్న 5 minutesలో కన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ప్రైస్ కిందికి వస్తూ ఉంటాయి. కన్ఫర్మేషన్ గురించి ఇందాకే చూపించాను నేను. 1:1, 1:2 తర్వాత ప్రాఫిట్స్ని అయితే క్విక్గా బుక్ చేసుకోండి. అండ్ ఈ జోన్ నేను పర్సనల్గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద అయితే కన్సిడర్ చేస్తూ ఉన్నా, అందుకే నేను కొంచెం థిక్గా అయితే ఈ లైన్ని మీకు మార్క్ చేసి చూపిస్తూ ఉన్నా. టీకే, అండ్ యా, సో ఇది ఒక హై ప్రాబబిలిటీ. అండ్ నేను ఎందుకు క్విక్గా బుక్ చేసుకోమంటున్నా అంటే, ఎప్పుడైనా సరే ఒక గ్యాప్ ఉందనుకోండి, సపోజ్ ఈ ఏరియాలో ఏం జరుగుతుంది, ఒక గ్యాప్ అనే సినారియో ఉంది. సో ఈ గ్యాప్ని ఫిల్ చేసి ప్రైస్ ఎప్పుడైనా సరే రెగ్యులర్గా మనం చిన్న చిన్న ఎలిమెంట్స్ అనుకుంటాం, బట్ వాటికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఈ లెవెల్స్లో ప్రైస్ తీసుకొని క్విక్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, సో నేను అదొక సజెస్ట్ చేస్తూ ఉన్నా. ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయిందంటే మళ్ళీ ఈ లెవెల్స్ అనేవి వర్కౌట్ అవుతాయంటే ఇది ఎలా అబ్జర్వ్ చేస్తామంటే, అట్లీస్ట్ పర్సనల్గా నేనైతే హోంవర్క్ చేస్తూ ఉన్నా కాబట్టి మీకు ఓఐ అనేది అప్డేట్ చేయగలుగుతూ ఉంటా. ఓన్లీ థింగ్ ఈజ్ గ్రూప్లో అంతమంది ఉన్నా, ఎవరైతే ఈ 50 to 100 మెంబర్స్ ఉన్నారో వాళ్ళే యాక్టివ్ ఉన్నారు అండ్ వాళ్ళే మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే కనెక్టెడ్ ఉన్నారో వాళ్ళంతా పర్ఫెక్ట్గా అయితే ట్రేడ్ అయితే చేస్తూ ఉన్నారు.
అట్లీస్ట్ చాలామంది లాసెస్ అనేవి తీసుకోవట్లేదు ఇప్పుడు, ఓన్లీ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అలా స్విచ్ అయిపోయింది మైండ్. కాబట్టి నిజంగా థ్యాంక్ యూ. ఇలా కన్వర్ట్ చేస్తా. అండ్ డౌన్ అయ్యి ఎలా వెళ్తుందో మనకు క్లియర్గా తెలుసు, ఇంతకుముందు కూడా చూసినాం, చాలా ఎగ్జాంపుల్స్ చూసినాం. టీకే ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక మళ్ళీ మనకు ఒక సినారియో కనిపిస్తే మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. టీకే సో నష్టమే అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ టైప్స్ అనమాట. పర్సనల్గా నేను ఇది ఫాలో అవుతా, మిమ్మల్ని ఎవరిని కూడా నేను పర్సనల్గా ఫాలో అని చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాబబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. టీకే ఇది ఒక హై ప్రాబబిలిటీ. అండ్ మీడియం ప్రాబబిలిటీ ఎలా అంటే ఇదే ఒక ఫ్లాగ్ అండ్ పోల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది అనుకోండి ఈ ఏరియాలోనే. సో ఇది బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు అంటే ఇలా ఒక స్ట్రక్చర్ ఫామ్ అయ్యి దీన్ని బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు ఇది ఒక మీడియం ప్రాబిలిటీ జోన్ కింద కన్సిడర్ చేస్తా. స్టిల్ సపోర్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఈ లెవెల్కి వచ్చి ఇలా వస్తుంటే సో అప్పుడు ఏంటి అంటే అట్లీస్ట్ 1:1 ఆ రేంజ్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తా పర్సనల్గా. టీకే అండ్ ఇది బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే ప్రాఫిట్స్ని సేమ్ ఇందాక పోయి కనిపించినట్టు మళ్ళీ కనిపిస్తూ ఉంటే దాన్ని ట్రయల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు డిపెండ్ ఆన్ ద లైవ్ డేటా. ఎంత హ్యూజ్ డేటా ఉన్నా కూడా లైవ్ మీద ఎందుకంటే ఎప్పుడైతే మనకి కాన్ఫ్లుయెన్సెస్ జోన్స్ ఉన్నాయి, ఇది ఒక కాన్ఫ్లుయెన్స్ జోన్గా నేనైతే కన్సిడర్ చేస్తా ఉన్నా. ఇన్ కేస్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి ప్రైస్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ ఉంటే ఇది కూడా ఒక మీడియం ప్రాబిలిటీ. ఓన్లీ థింగ్ ఇస్ 30% ఆఫ్ అవర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు. టీకే సో దీన్ని మైండ్లో పెట్టుకోండి, దీన్ని రెసిస్టెన్స్గా యాక్సెప్ట్ చేసి. అండ్ ఈఎంఐస్ కూడా చాలా దూరం ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. టీక్ కొంచెం క్రూషియల్ ఎంత బేరిష్ డేటా ఉన్నా కూడా రేపటికి. బట్ ఇదే విషయాన్ని మనం ఇంతకుముందు షార్ట్ కవరింగ్ ఉంటుందని చెప్పుకోలేం బికాజ్ ప్రైస్ అనేది అంత ట్రావెల్ చేయలేదు కాబట్టి. అండ్ లాస్ట్లో ఏంటి లాస్ట్ సెషన్ 15 minutes ముందే మనకి ఇంత డౌన్ఫాల్ వచ్చింది. సో వాళ్ళ పొజిషన్స్ అన్వైండ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట బేసిక్గా. సో ఇదొక ఇంటెన్సిటీ మా అబ్జర్వేషన్ పర్సనల్గా. అండ్ అవాయిడబుల్ సినారియో ఎక్కడ అంటే వేరీ సైడ్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఇక్కడ అయిపోయి అండ్ మన క్లోజింగ్ చూసుకుంటే 25,178 దగ్గర క్లోజింగ్ ఉండింది. 25,178 అంటే ఈ లెవెల్స్లో అనుకుందాం. ఈ లెవెల్స్ నుంచి డైరెక్ట్ ప్రైస్ ఒక 150-160 పాయింట్స్ డౌన్ఫాల్ అయిందంటే సో ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు పిగ్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రైస్ అనేది ఈవెన్ ఎవరైతే స్ట్రాంగ్గా బుల్లిష్ ఉన్నారో వాళ్ళందరూ బేరిష్కి షిఫ్ట్ అవుతారు. సో ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ఆపోజిట్లో కొనేవాళ్ళు కూడా కావాలి కాబట్టి సేమ్ వే అనమాట, అంటే స్విచ్ అవ్వాలి. సో అప్పుడు రీటైలర్స్ అందరూ మళ్ళీ స్విచ్ అవుతే మళ్ళీ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిటబుల్ స్టేట్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇలాంటివి అందుకనే చెప్తా ఉన్నా ఇలాంటివి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక బుల్లి సైడ్ అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్లో గ్యాప్ అప్ అయ్యి సైడ్ వేస్ నుంచి పైకి వెళ్తా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదైతే కన్సిడర్ చేయను. ఓన్లీ థింగ్ వాజ్ ఈఎంఐస్ అయినా సరే హైడ్ చేసుకొని ఎప్పుడైనా సరే ఈ ఎలిమెంట్స్ని నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటా. సో మీకు కూడా చెప్తా ఉన్నా. సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ కానీ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ ఉందో దీని బ్రేక్అవుట్స్ నేను ఎక్కువగా ట్రస్ట్ చేస్తూ ఉంటా. అండ్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అయితే కన్సిడర్ చేస్తూ ఉన్నా. ఈవెన్ మీరు 4 హార్లీ కానీ వెళ్ళి చూడండి సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదొక సినారియో. అండ్ జనరల్ ఫర్గెట్ అబౌట్ న్యూస్, మనకి డేటా పైన అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి సో దట్ ఈ థింగ్స్ అన్నీ అర్థమవుతాయి. అండ్ అవాయిడబుల్ సినారియో అది స్టిల్ అది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే డైరెక్ట్ అప్పుడు మనకి అట్లీస్ట్ 1:1 ఆ ఛాన్సెస్ అయితే దొరుకుతూ ఉంటాయి. మన క్యాపిటల్ డిస్టర్బ్ అవనంతగా చేయండి. టీకే అండ్ సో ఇదంతా బాగానే ఉంది. అండ్ డైరెక్ట్ సైడ్ వేస్లో కూడా అంటే మొన్నలాంటి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కూడా మళ్ళీ స్విచ్ అవ్వదా అంటే అవుతుంది. అందుకని చెప్తా ఉన్నా అట్లీస్ట్ ఫస్ట్ 15 to half an hour వదిలేస్తే మీకు క్లియర్ స్ట్రక్చర్ అనేది తెలుస్తూ ఉంటుంది. టీకే సో ఈ ఏరియాలోనే ప్రైస్ వచ్చి దీని పైకి వెళ్ళింది అనుకోండి, ఈ రేంజ్ పైకి వెళ్ళింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ ఆపేస్తా పర్సనల్గా. అండ్ పైకి ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది ఓఐ పైన చూస్తా. ఓఐ ఇంటెన్స్గా ఉందనుకోండి అట్లీస్ట్ ఈ రెసిస్టెన్స్ జోన్ని టచ్ చేస్తుంది. అండ్ అది టచ్ చేస్తుంది అని తెలిసినప్పుడు మన క్యాపిటల్ ఇబ్బంది అనంత పొజిషన్ సైజింగ్ ఎప్పుడు డిప్లాయ్ చేస్తామంటే కన్ఫర్మేషన్స్ ఎలా వస్తాయి? సింపుల్ థింగ్, రెగ్యులర్గా మనం ప్రైస్ని అనలైజ్ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తా బికాజ్ ఇదంతా కూడా ఏంటంటే నమ్మశక్యం కాకుండానే ఉంటుంది. బట్ మనం రియల్ వరల్డ్లో చూస్తూ ఉంటే మనం రెగ్యులర్గా లైవ్లో చూస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం బ్యాక్ టెస్ట్ చేసి ఉంటామో ఇదంతా క్లియర్. ఇక్కడ చూడండి క్లియర్గా బ్రేక్ డౌన్ అయింది, అదే లెవెల్ని రీటెస్ట్ అయింది, ప్రైస్ ఫాల్ అయింది. అందుకనే చెప్తా ఎప్పుడైనా సరే టాప్స్ అండ్ బాటమ్స్లో క్రెడిట్ స్ప్రెడ్ చేయండి, బ్రేక్ డౌన్స్ బ్రేక్అవుట్స్లలో ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి. యూ పీపుల్ నీడ్ నాట్ టు ట్రస్ట్ మీ. మీరు ఎప్పుడైనా సరే
మీ ఓన్గా నాలెడ్జ్ పైన బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మా పర్సనల్ అబ్జర్వేషన్స్ అనేవి చెప్తా ఉన్నా. టీకే, సో ఈ వేలోనే అనమాట. సో ఇవన్నీ క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి బ్రేక్అవుట్కి వెళ్ళే ముందు. ఈవెన్ 5 minutesలో కూడా అర్థమవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మన వ్యూ ఉండాలి. సో ఈ వ్యూ దీని పైకి వెళ్ళే వరకు కూడా పర్సనల్గా మేమైతే స్విచ్ అవ్వము, బేరిష్ వ్యూతోనే ఉంటాము. అండ్ దీని పైకి ఎప్పుడైతే వెళ్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ ఆపేస్తాం. దాని తర్వాత కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్. ఠీకే, సో అన్ని సినారియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఫ్రైడే రోజు కూడా మీకు టెలిగ్రామ్లో ఒక హింట్ అయితే ఇచ్చినుంటే బేసిక్గా. సో వి విల్ కన్సిడర్ లాంగ్స్ ఓన్లీ ప్రైస్ క్లోజ్ అబౌవ్ 25,350 లెవెల్ అంటిల్ దెన్ ఆర్ వ్యూ. సేమ్ వే ఇప్పుడు కూడా ఈ డౌ థియరీ వైలేషన్ అవ్వనంత వరకు సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇంతకుముందు ఇలా 25,350 అన్నాం కదా, అదే ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది. అండ్ రెసిస్టెన్స్ తీసుకోవడానికి రీజన్స్ కూడా మల్టిపుల్ ఎక్స్ప్లెయిన్ చేసినాం మీకు. అండ్ ఇంకెక్కువ చెప్పినా కూడా బోర్ వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు కొంత బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ ఎవరైతే కనెక్టెడ్ ఉండి బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉన్నారో మీరు నమ్మరు, వాళ్ళు చాలా మంచి మంచి ట్రేడ్స్ అయితే చేస్తూ ఉన్నారు. టీకే, యా, దట్స్ ఆల్ ఫర్ టుమారో. అండ్ యా, వన్ మోర్ థింగ్. సో బేసిక్గా మీకు డేటా పైన రీసెర్చ్ చేయమని చెప్తా ఉంటా. సో మీరు రెగ్యులర్గా అయిన వాళ్ళైతే వదిలేయండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఇండికేటర్ కానీ లేదా ప్రైస్ యాక్షన్ కోర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా. అండ్ మీకు ఇక్కడ చూసినా కూడా మీకు అట్లీస్ట్ బ్లాగ్స్ ఉన్నాయి, మీకు అర్థం అవ్వట్లేదు డేటా ఇంటెన్సిటీ తెలుసుకోవడం, ఇలాంటివి అన్నప్పుడు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మీ అట్లీస్ట్ మీ ట్రేడింగ్ జర్నీని ఫాస్ట్గా లర్నింగ్ ఫేజ్ని ఫాస్ట్గా చేయాలనుకుంటే డిఎం చేయండి. సో దట్ కోర్స్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ వెరీ నామినల్ ఛార్జెస్ ఉంటాయి, హెడ్ఏక్గా ఏమి ఉండదు. అండ్ 1 year మీకు కంప్లీట్ రికార్డెడ్ వీడియోస్ ఉంటే యాక్సెస్ ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ నైట్ 2 hours Q&A సెషన్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ మీరు మాట్లాడవచ్చు, చాట్ చేయొచ్చు, ఆర్ మీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేమైతే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం మాకున్న నాలెడ్జ్తోనే. టీకే, యా. అండ్ ఇండికేటర్ వాడాలనుకుంటే డిఎం చేయండి. సో దట్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. మీకు అంత పెద్దగా ఇదైతే ఉండదు. అండ్ ఇండికేటర్కి ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చేలాగైతే పర్సనల్గా నేనైతే కేర్ తీసుకుంటా ఉన్నా. అండ్ సేమ్ వే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. టీకే, యా, దట్స్ ఆల్ ఫర్ మండే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.